హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే పెసర పునుగులండి. ఈ పెసర పునుగుల రెసిపీ నేను మా ఇంటి పక్కన ఆవిడ ఎప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడల్లా చేసినప్పుడు నాకు కూడా ఇస్తారు. టేస్ట్ అయితే చాలా బాగా చేస్తారండి ఆవిడ. నేను కూడా ఈసారి ట్రై చేశాను. నాకు బానే వచ్చినాయి. ఇందులోకి అల్లం పచ్చడి మనం నిలవ పచ్చడి పట్టుకుంటాం కదా, పండు మిర్చి. ఆ పచ్చడిలోకే కొంచెం అల్లం, బెల్లం వేసి గ్రైండ్ చేశాను. అందులో ఆల్రెడీ చింతపండు, ఉప్పు ఉంటుంది కాబట్టి బానే వచ్చిందండి టేస్ట్. మీరు కూడా మీ ఇంట్లో పండు మిర్చి పచ్చడి ఉంటే ట్రై చేయండి, బావుంది. ఇప్పుడు పునుగుల కోసం ముందుగా నానబెట్టిన పెసరపప్పులోకి కొంచెం అల్లం, అలాగే పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోని మనం సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఉప్పు, అలాగే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరిపిండి వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని పునుగుల్లాగా వేయటమే అండి. మన గ్రైండర్‌లో రుబ్బితే ఇంకా వస్తాయి. నేనిక్కడ మిక్సీలో రుబ్బాను, కానీ బానే వచ్చినాయి. ఇలా ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసుకొని ఇలా పునుగుల్లాగా వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బావుందండి. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్‌గా. వీడియో నచ్చితే మాత్రం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.